అమ్మని ఇలా చూసిటం, ముగ్గురమ్మలని ఇలా చూసిటాం కదా! అలా చూసినటువంటి ఇమేజ్‌ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. లాక్ చేసుకోవాలి. ఇక్కడ ఫిక్స్ చేసుకొని అన్ని పూజలన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడనో ఒక చోట కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని అలా చూసిన ఇమేజ్‌ని ఇలా దర్శించాలి. అదే ఆత్మదర్శనం. కళ్ళు మూసుకొని అమ్మని గనక మీరు దర్శిస్తే కళ్ళు తెరుచుకొని 100 సార్లు, కోటి సార్లు దర్శించుకున్న ఫలము ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇక్కడ అమ్మవారి ఇమేజ్‌ని తెచ్చుకుంటే వస్తది. దానినే ఆత్మదర్శనం అంటారు. దానినే ఆత్మ విద్య అని కూడా అంటారు. అది ఏ బ్రహ్మ విద్య, స్త్రీ విద్య. అలా దర్శించుకున్న వెంబడే మీ చక్రాస్‌లో ఉండే బ్లాకేజెస్ అన్నీ వెళ్ళిపోతాయి. చక్రాస్ అన్నీ కూడా తేజోవంతంగా తయారవుతాయి. అలా అమ్మవారిని దర్శించుకొని చక్రాసాన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత గురువు దర్శనంకి రావాలి. అప్పుడేమవుతుంది? గురువు మిమ్మల్ని అలా చూడగానే